వెల్కమ్ టు స్టార్స్ మీడియా. ఏపీ డిఎస్సి 2025లో అక్రమాలు జరిగాయి అంటూ వైసీపీ చేస్తున్న ఆరోపణలు కేవలం రాజకీయ లబ్ధి కోసమే అని తేలిపోయింది. డిఎస్సి నిర్వహణపై కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిరాకరించింది. మెగా డిఎస్సి 2025పై సిబిఐ విచారణ జరిపించేలా ఆదేశించాలంటూ వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఈ పిల్పై జోక్యానికి నిరాకరించింది. స్పోర్ట్స్ కోటా కారణంగా నష్టపోయిన అభ్యర్థులు న్యాయస్థానానికి నేరుగా ఎందుకు హాజరు కావడం లేదని కోర్టు ప్రశ్నించింది. ఈ క్రమంలో బాధిత అభ్యర్థులు కోర్టును ఆశ్రయించేందుకు భయపడుతున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. అయితే ఈ వాదనలతో ఏకీభవించలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. మెగా డిఎస్సి 2025 నోటిఫికేషన్ నియామకాలను సవాలు చేస్తూ 335 పిటిషన్లు ఇప్పటి వరకు దాఖలైనట్లు హైకోర్టు పేర్కొంది. ప్రజా ప్రయోజన వ్యాజ్యం పిల్ చాలా విలువైన సాధనమన్న హైకోర్టు రాజకీయ ప్రయోజనాల కోసం దీనిని ఉపయోగించడానికి అనుమతిస్తే దాని ఉద్దేశం దెబ్బతింటుందని వ్యాఖ్యానించింది. ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై వాదనలు కొనసాగిస్తారా లేదా ఉపసంహరించుకుంటారా అని ప్రశ్నించింది. ఈ విషయంపై పిటిషనర్ నుంచి సూచనలు తీసుకుని రావాలని న్యాయస్థానం పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తరపు న్యాయవాదికి సూచించింది. మరోవైపు ఏపీ డిఎస్సిలో అక్రమాలు జరిగాయని దీనిపై సిబిఐ విచారణ జరిపించాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కూడా నిర్వహించింది. డిఎస్సిలో చోటు చేసుకున్న అవకతవకలకు బాధ్యత వహిస్తూ నారా లోకేష్ రాజీనామా చేయాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. స్పోర్ట్స్ కోటా నియామకాల్లో అక్రమాలు జరిగాయని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. పలువురు అభ్యర్థులు వైఎస్ జగన్ ను కలిసి ఈ విషయంపై మొరపెట్టుకున్నట్లు కొత్త నాటకానికి వైసీపీ నేతలు తెరతీశారు కూడా. వారికి న్యాయ సహాయం అందిస్తామని జగన్ హామీ ఇచ్చారు. మరోవైపు ఏపీ డిఎస్సి 2025ను అత్యంత పారదర్శకంగా నిర్వహించినట్లు ప్రభుత్వం అధికారులు చెబుతున్నారు. డిఎస్సిపై అభ్యర్థుల అనుమానాలు చేస్తున్న ఆరోపణలపై విద్యాశాఖ అధికారులు ఇప్పటికే విలేకరుల సమావేశం ద్వారా క్లారిటీ కూడా ఇచ్చారు.